హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ కాన్వాయ్తో ప్రమాదం, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ బీభత్సం సృష్టించింది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ సంఘటనలో బాధితుడిని ఆసుపత్రికి తరలించింది పవన్ కళ్యాణ్ సిబ్బంది. అయితే తాడేపల్లిలోని డీజీపీ ఆఫీసు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక క్షతగాత్రుడు రంగానగర్కు చెందిన రాధాగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ బీభత్సం సృష్టించిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ కాన్వాయ్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారా, ఆయన ఉండగానే ఇలా ఈ ఘటన జరిగిందా అన్న దానిపైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపైన పోలీసులు ఆరా కూడా తీస్తున్నారు. అలాగే ఆ గాయపడిన వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏంటి అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.